హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజైతే మా ఇంట్లో పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పుదీనాని ఇలా తెంపుకొని మంచిగా ఒక పెద్ద గిన్నె నిండా నీళ్లు పట్టుకొని ఒక 2-3 టైమ్స్ కడగాలి. ఎందుకంటే వీటికి సన్న ఉసుక ఉంటుంది కాబట్టి మనకి అడ్డుకుంటుంది, కనిపించిన ఉసుక ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ కడుక్కుంటానే నీట్గా పోతుంది. ఇప్పుడు కడుక్కున్న పుదీనాని ఒక బుట్టలో వేసుకొని నీళ్ళంతా ఉట్టేంత వరకు వెయిట్ చేయాలి. నీళ్ళు పోయేంత వరకు వెయిట్ చేసి ఈలోపు మనం పచ్చడికి ఏమేమి కావాలో అవన్నీ వేపుకుందాం. పల్లీలు, ధనియాలు, ఇంకా జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇవి వేపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు పచ్చడికి ఒక 15 వరకు పచ్చిమిర్చి, ఇంకా 6 టమాటాలు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె పోసుకొని మనం పచ్చిమిర్చిని 2గా చేసుకొని అలాగే ఒక టమాటాలో 4 ముక్కలు చేసి ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా ఉడకపెట్టుకున్న దాంట్లో అలాగే కొంచెం చింతపండు వేసుకొని మనం ఏదైతే పుదీనా ఆకులు కడిగి పెట్టుకున్నామో అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఇలా దగ్గరికి ఉడికిపోతుంది. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఈలోపు పల్లీలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఉప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా ఉడకబెట్టింది చల్లార్చేలోపు పోపు రెడీ చేసుకుందాము. పోపులో అయితే నూనె పోసుకొని పప్పు దినుసులు మొత్తం వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి ఒక 4-5, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఒక 10 వరకు, అలాగే కరివేపాకు. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చల్లార్చిన పుదీనాని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటే పుదీనా పచ్చడి రెడీ. చూసారు కదా, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం. ఇప్పుడు పోపులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పుదీనా పచ్చడి రెడీ అండి. చూసారు కదా, సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించాము. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.